ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినములో కొద్ది సమయము మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానిద్దాము. ఈ దినమున ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన మరి ఆ యొక్క వాక్య భాగము ద్వారా మనము ప్రభువునందు ఎంతగానో ఆనందించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. మొదటిగా పరిశుద్ధ గ్రంథం చదువుకొని ఈ దిన అంశంలోనికి మనం వెళ్దాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 22 నుండి 24 వచనాల వరకు నేను చదువుతాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనునో నా యందు నీవునో ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియో లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. దేవునికి స్తోత్రం. అలాగే అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు కూడా చూద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమునో నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖనములో నుండి తండ్రి యొక్క పోలికలు అను అంశమును మరి కొద్ది సమయం ధ్యానిద్దామని దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఉన్నాను. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని అంశంలోనికి మనం వెళ్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ అత్యంత కృపలో ప్రేమలో దేవా మీరు మమ్మల్ని ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఇదిగో ప్రభా ఈ పునరుద్ధాన దినములో నీ సన్నిధానంలో నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ నామమును ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకై వందనాలు ప్రభా. ఇదిగో ఈ లేఖనము నీది నాయనా, దీనికి కర్తవు నీవు ప్రభా. నీవే రంగం మీదకి వచ్చి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపి నీ బిడలతో నీవే మాట్లాడుకోమని నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాను. అల్పుడను అయోగ్యుడిని నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకోండి. నీ నోటికి కేవలం ఒక బూరగా వాడుకొని నాయన నీ బిడలతో మీరు మాట్లాడుకొని తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇచ్చట మనం చూసినట్లయితే మన ప్రభువు చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క ప్రార్థనలో నిజంగా మనము ఏకమై ఉన్నలాగున చూడండి ఇక్కడ తండ్రి యొక్క ఆత్మ కుమారునిలో నివాసం చేస్తూ ఎలాగైతే ఒక్కటిగా ఉంచి ఉన్నదో గమనించండి. అప్పుడు మనలను కలుపుచున్నాడు. వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనునో నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఇంకా అంటున్నాడు, నేను ఎక్కడ ఉంటానో అక్కడ వారు కూడా ఉండులాగునా నీవు నాకు ఇచ్చినటువంటి ఆ మహిమను నేను వారికి ఇచ్చాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఈ అంశమును మనం చూస్తే తండ్రి యొక్క మహిమ,
కుమారునిలో నుండి ఎలాగైతే ప్రకాశించుచున్నదో అలాగే కుమారుని యొక్క మహిమ మనలో నివాసం చేసినప్పుడు మనము కూడా అలాంటి ప్రకాశత కలిగి ఉంటాము. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ప్రభువు పంపిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దేవుని కుమారునిగా సృజించబడినటువంటి ఆదాము పాపము వలన ఆ మహిమను కోల్పోయినప్పుడు ఈ కడపటి ఆదామైనటువంటి క్రీస్తు యేసు ద్వారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక, తిరిగి ఆయనతో మనలను సమాధానపరుచుకోవాలనేదే మన ప్రభువు మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క మరి ప్రేమపూర్వకమైనటువంటి కృప అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా దేవుడు ఒక శరీర రూపము ధరించుకొని ఈ లోకానికి వచ్చి శరీరులమైన మనలను, అనగా అపరాధముల చేత పాపముల చేత చనిపోయినటువంటి మనలను తన కృప చేత బ్రతికించాడు. అది ఎంతో శ్రేష్టమైనటువంటి మాట. ఎందుకంటే మనము అర్హులము కాదండి. దయచేసి గమనించండి. ఏ అర్హత మనలో లేనప్పుడు ఆయన మనలను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు మరి చదివి ఉన్నాను. అక్కడ గమనిస్తే ఆయన కృపామహిమకు కీర్తి కలగటానికి, మన వలన ఆయన మరి ఆ కీర్తి కలగటానికి, ఆయన కృపను మనం ఘనపరచటానికి జగత్తు పునాది వేయబడక మునిపే, అబ్బబ్బబ్బబ్బా ఎంత గొప్ప దేవుడండి! ఈ భూమికి పునాది వేయబడక మునిపే ఆయన తలంపులో మనం ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని వాక్యాన్ని పూర్తిగా ఆస్వాదించటానికి ఇష్టపడరండి. అంటే అక్కడ ఉన్నటువంటి పాత్రలను ఒక కథలా చూస్తారు. ఇంకా చెప్పాలంటే ఈ కాలపు ప్రవక్త అంటాడు, బైబిల్ని చాలామంది న్యూస్ పేపర్ చదివినంత వేగంగానో లేకపోతే గబక్కన ఆ యొక్క న్యూస్ అంతా తీసుకొని విడిచిపెట్టేసినట్టుగా చూసారా, తీసుకుంటూ ఉన్నారు కాబట్టి వారికి అది జీవంగా లేదు అన్నాడు. గమనించారా? కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు మీరు దయచేసి గమనించండి. ఇది ఏదో చదివేటటువంటి అప్పటి కాలపు ఇప్పటి కాలపు తర్వాత కాలపు న్యూస్ కాదు. ఇది నీ జీవితంలో సరాసరి నెరవేరేటటువంటి ఒక భాగమై ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పిల్లరా, ఇదంతా కూడా మనలను క్రీస్తు ప్రేమ యొద్దకు నడిపిస్తుందండి. ఆ ప్రేమలోనికి మనం వెళ్ళినప్పుడు దేనికి భయపడం? బైబిల్ చెప్తుంది పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. కాబట్టి తండ్రి పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణుడైనటువంటి ప్రేమలో మనం ఉన్నాము. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని కొన్నాడు. ఆయన రక్తం ద్వారా మనం విమోచించబడ్డాము. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి ఆయన సొత్తుగా మనము చేర్చబడ్డాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ రీతిగా ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవునికి స్తోత్రం. దాని విషయంలో మనము ఎంతో ధన్యులమై ఉన్నామండి. అందును బట్టి నిజంగా మన తండ్రి లేకపోతే దేవుడే మనకు తండ్రిగా ఉండుట ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి ఇది ఒక గొప్ప అధికారపూర్వకమైనటువంటి సూచన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకైతే మరి ఎంతో పరవశం చెందుతున్నాను నేను. ఎందుకంటే నాకున్న ప్రతి సమస్య కానీ ఏదైనా కానీ నేను పరిపూర్ణమైనటువంటి ధైర్యంతో, గమనించండి, పరిపూర్ణమైనటువంటి ధైర్యంతో నా ప్రార్థనా గదిలోనికి వెళ్ళి నా విన్నపములన్నీ నేను ధైర్యంగా చెప్పుకుంటానండి. అంటే ఆ గదిలో ఎవరు లేరు, కేవలం నా వాయిస్ నాకే వినబడుతుంది. అంటే నేను గట్టిగా ప్రార్థన చేస్తే నా వాయిస్ నాకే వినబడుతుంది. లేకపోతే నేను మౌనంగా నా హృదయంలో ప్రార్థన చేసుకుంటే అదిగో నేను ప్రార్థన చేసింది కూడా నాకే తెలుస్తుంది. ఇది బయట తెలుస్తుందా అనేటటువంటి అభిప్రాయం నాకు లేదు. ఎందుకు లేదంటే
నా ప్రార్థనలకు జవాబు రావటం నేను చూస్తున్నాను. ఎందుకంటే తండ్రి యొద్ద నుండి నా ప్రతి విన్నపమునకు జవాబులు నేను పొందుతున్నాను. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఆయన ప్రార్థన ఆలకించువాడని అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఆలకించాడు కాబట్టి నాకు రిజల్ట్ వచ్చింది. ప్రియులారా, నేను ఏ విన్నపమును దేవుని దగ్గర పెట్టానో ఆ విన్నపానికి జవాబు వస్తుంది. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, కొన్నిసార్లు ఎర్లీగా వస్తుంది. ప్రియులారా, మీరు దయచేసి గమనిస్తే దానియేలు తన జనుల కోసం ప్రార్థిస్తున్నాడు, వారి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తున్నాడు. ఇర్మీయా గ్రంథమును చదివిన తర్వాత వారికి నియమించబడినటువంటి దినములు సంపూర్తి అయ్యాయి అనేటటువంటి విషయాన్ని గ్రహించిన వాడై ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ఆరంభించాడు. ఎల్లప్పుడూ కూడా దానియేలు ప్రార్థన చేయగానే దేవుడు జవాబిస్తున్నాడు. అలాగుననే ఆ మొదటి దినముననే అతడు రిజల్ట్ తీసుకుంటాను అనుకున్నాడు. రిజల్ట్ రాలా. 2, 3, 4 వారం, 2 వారాలు, అలాగునే 3 వారాలు, 21 దినాలు అతడు ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాడు. ఎందుకు పోరాడుచున్నాడు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. తండ్రి ఈ మనవి ఆలకించి తనకు ఉత్తరం ఇస్తాడని దానియేలు నమ్మాడు, రూఢిగా నమ్మాడు. కేవలం మనం ఒక తాత్కాలికంగా క్రైస్తవులుగా పుట్టాం కాబట్టి భక్తి జీవితాన్ని ఏదో కలిగి ఉన్నాం, ఆదివారపు క్రైస్తవులుగా ఉంటే కుదరదండి. మనం ఆ స్టేజ్ దాటిపోవాలి. ఎందుకంటే స్పష్టంగా ఈ కాలము యొక్క, ఈ గడియ యొక్క వర్తమానమును మనం గుర్తెరిగాం. ఆయన గుణగణాలు మనలో ఎంతో ప్రస్ఫుటమవుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఆయన గుణము ఏమై ఉన్నది? వాక్యమై ఉన్నది. వరుడు వాక్యమైతే వధువు కూడా వాక్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ తండ్రితో క్లోజ్గా ప్రార్థన చేస్తున్నాడు. ఈ క్లోజ్డ్ రిక్వెస్ట్లో ఏమన్నాడు? నేను వాక్యముతో వారిని ప్రతిష్ఠించాను. అంటే వాక్యము ఆయనే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించింది. కాబట్టి ఏ వాక్యముగా ఆయన ఉన్నాడో ఆ వాక్యముతో దాన్ని, అంటే సంఘాన్ని లేకపోతే వధువును ప్రతిష్ఠ చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే యాకమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనము ఆయనతో ఏకమై ఉన్నప్పుడు, మనము ఆయన బిడలమై ఉన్నప్పుడు, మనము ఆయన సొత్తై ఉన్నప్పుడు, ఇప్పుడు తండ్రి యొక్క ఆధీనంలో, నా తండ్రి నాలో ఉండి ఈ కార్యములు చేయుచున్నాడే కానీ చేయువాడను నేను కానన్నాడు. కాబట్టి తండ్రి యొక్క మనస్సు, తండ్రి యొక్క గుణగణాలు, తండ్రి యొక్క క్రియలు యేసుక్రీస్తులో ప్రస్ఫుటమయ్యాయి. దేవత్వము, కొలస 2:9, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు యేసులో నివాసం చేసింది. మానవుడికి దేవుడంటే ఎవరో తెలియాలంటే యేసుక్రీస్తు యొక్క గుణగణాల ద్వారా మనము కనుగోగలుగుతున్నాం. దేవుని గుణము కనుగోగలుగుతున్నాం, దేవుని మనస్సు తెలుసుకోగలుగుతున్నాం, దేవుని యొక్క స్వరూపం మనం తెలుసుకోగలుగుతున్నాం, ఆయన యొక్క కార్యాలు మనం తెలుసుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తే ఇవన్నీ కూడా, తండ్రి గుణగణాలన్నీ కూడా క్రీస్తు యేసులో నెరవేరాయి. అంటే అర్థం ఏంటంటే తండ్రి యొక్క సంపూర్ణ చిత్తం కుమారుడిగా పిలువబడినటువంటి క్రీస్తులో దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు కొన్ని గుణగణాలు, ఆ తండ్రి యొక్క గుణగణాలు మనం ఏ రీతిగా కలిగి ఉండాలో దానిని బట్టి మనం ఏమై ఉన్నామో మనల్ని మనము పరీక్ష చేసుకోవచ్చండి. మొదటిగా మనము చూసినట్లయితే లేవికాండము 20వ అధ్యాయము 26వ వచనం.
చూడండి, ఇక్కడ ఆయన అంటే మన దేవుడు, మన తండ్రి పరిశుద్ధుడు. కాబట్టి మనం ఎలా ఉండాలో ఇక్కడ మనం చూద్దాం. అంటే తండ్రి గుణగణాలు మనలో ఉన్నాయా లేదో ఒక్కసారి మనం పరీక్ష చేసుకున్నట్లయితే, ఎందుకంటే ప్రతిదీ కూడా క్రియల వలన కనబడతాయి. క్రియ అంటే కంటికి కనిపిస్తుంది, కానీ నీలో ఎలాంటి లక్షణం ఉందో నీవు చేసే క్రియ వల్ల, నీ మాట వల్ల, నీ పనుల వల్ల తేట తెల్లమవుతుంది. ఇప్పుడు ఆయన ఎలాంటివాడు, దేవుడు ఎలాంటివాడు, ఇలాంటి విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ మనం చూడొచ్చు. చూడండి, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెనో. ప్రైజ్ ద లార్డ్. యెహోవా అను నేను పరిశుద్ధుడనో, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని. దేవునికి స్తోత్రం. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు తన కోసం ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారే ఈ ఇశ్రాయేలీలు. ఇది ప్రత్యేక జనము. బిలాము మోయాబు రాజు అయినటువంటి బాలాకునకు అమ్ముడైపోయి ఇశ్రాయేలీలను తిట్టడానికి లేచినప్పుడు దేవుడు చూపించాడు, అది పరిశుద్ధ జనాంగం అని, అది ఒంటిగా ఉండు జనాంగం అని. నిజంగా అది దేనితో కూడా కలవదో వారు పరిశుద్ధులై ఉన్నారు. కాబట్టి దానియేలు తన స్నేహితులైనటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగో ఇతరులు తినేటటువంటి ఆ ఆహారమును బట్టి తమ్మును తాము కల్మషం చేసుకోకూడదని పరిశుద్ధంగా ఉన్నారండి. 127 సంస్థానములను పరిపాలించినటువంటి అహష్వేరోషు కాలంలో ఈ మొర్దెకై, యూదులు ఎందుకు కుట్రలో, అంటే ఆ దుష్టుడైనటువంటి హామాను యొక్క కుట్ర వీరి మీద జరిగిందంటే, వీరు వారికి లోబడరు, వారితో కలవరు. వీరి ఆచారములు, వీరి యొక్క పద్ధతులు పరిశుద్ధమైనవి. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనంలో అపోస్తుడైనటువంటి పేతురు అంటున్నాడు, మూర్ఖులకు ఈ తరము వారికి, వంకరైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. లోకానికి, లోకాశలకు మనం వేరు కాకపోతే మనకు ఒక ప్రత్యేకత ఇచ్చాడు దేవుడు. ప్రత్యేకించబడాలి, వారిలో నుండి బయటికి రండి. అందుకన్నాడు, దాని తెగుళ్ళలో మీరు పాలివారు కాకుండా ఉన్నట్లుగా ఈ మహాబబులోను, ఈ మహావేశ్య, దాని యొక్క తెగుళ్ళు మనకు ప్రాప్తించకుండానట్లుగా దానిని విడిచిరండి. దాని యొక్క అక్రమములు ఆకాశమును అంటుస్తున్నాయని ఉంది బైబిల్లో. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విడిచి వచ్చుట ఎంతో అవసరం. అది దైవగుణం. ఎందుకంటే మిమ్మును మీరు పరిశుద్ధులుగా మీరు చేసుకోండి. ఎందుకంటే నా ఎదుట మీరు ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండండి, లేవికాండంలో చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ క్లారిటీగా చెప్పాడు, మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే యెహోవాను నేను పరిశుద్ధుడనో. ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో పరిశుద్ధత లేక మహిమ నుండి వారు వేరైపోయారు. అయితే తిరిగి పరిశుద్ధతలోనికి తేవటానికి క్రీస్తు తన స్వరక్తమిచ్చి మనల్ని కడిగి పవిత్రపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వీరు తమ్మును అపవిత్రపరుచుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే ఈ వంకరైన జనాంగముల నుండి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందమని క్లారిటీగా బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఇంకా మనం చూద్దాము, అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము చూడండి, 15వ వచనం నేను చదువుతాను. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని
వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా, అదెంత మాత్రమును తగదో. వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమయ్యుందురు. 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మయ్యి ఉన్నాడు. అలాగే ఇక్కడ 19వ వచనానికి వస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కాబట్టి చూడండి, దేవుడు ఒక పని కోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలో ఆయన నామమునకు కీర్తి తెచ్చే విధముగా, అపకీర్తి కాదు. నేటి తరం పేరునకు క్రైస్తవులని చెప్పుకొని దేవుని నామమునకు బహు చెడ్డ పేరు తీసుకొని వచ్చుట మనము నేటి దినాల్లో చూస్తూ ఉన్నామండి. చూడండి, కారణం ఏంటంటే, ఈ క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగినవాడు. క్రీస్తును కలిగినవాడు అంటే అర్థం ఏంటి? వాక్య సంబంధి అయి ఉన్నాడు. వాక్యం ఎంత పరిశుద్ధమైందో దానిని ఎరిగినవాడు, దాని ద్వారా మార్చబడిన వాడు కూడా అలాగే ఉండాలి. చూడండి, 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధమో? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, వినండి. నేను వారిలో నివసించి సంచరింతునో, నేను వారి దేవుడినై యుందునో, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీరు మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైనటువంటి వారి బిడలముగా మనం ఉన్నప్పుడు విశ్వాసులతో ఉండాల్సిన వారు అవిశ్వాసులతో ఏమి సాంగత్యం? వెలుగుకి చీకటికి, క్రీస్తుకి బెలియాలకి, అవిశ్వాసికి విశ్వాసికి, దేవుని ఆలయానికి విగ్రహానికి ఏమి పొందిక అన్నాడు. కారణం ఏంటంటే, అవర్ గాడ్ ఈజ్ హోలీ గాడ్. మన దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు చూస్తే ఆయనలో పాపం ఏమీ లేదు. 1 యోహాను 3వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు చూడండి. ఆయన పాపరహితుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనము కూడా క్రీస్తు రక్తము చేత కడగబడి, ఆయన నామమునందు ముద్రించబడి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడటానికి అప్పగించుకున్నటువంటి మనము మన పరిశుద్ధతను సంపూర్ణము చేసుకోవాలంటే ఎల్లప్పుడూ వాక్యానికి దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే మనం వాక్యంతో ఉదక స్నానం చేస్తామో, క్లియర్గా బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మనము వాక్యముతో ఉదక స్నానము చేసిన ఎడల మనలో ఉన్నటువంటి ఆ యొక్క మురికంతటిని కూడా కొట్టివేయటం జరుగుద్ది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి, 27వ వచనం నేను చదువుతాను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ప్రైజ్ ద లార్డ్, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెనో. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకోసం ఆయన మనకు మనలకు
మరి మనలను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఎందుకోసం? తన ప్రాణమును మన కోసం పెట్టాడు. పరిశుద్ధపరచడానికి ఆయన తన రక్తంతో క్లియర్గా కడిగి శుద్ధి చేసుకున్నది ఆయన గుణాలు మనలో ఉండటానికండి. 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనాల వరకు మనం చూస్తే ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఆమేన్ పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి దేవుడు మనల్ని పిలిచాడు, ఆయన గుణాలు మనలో ఉండాలి. కానీ మనము లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి మన వస్త్రాలు ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా అంటే తెల్లని డ్రెస్ వేయాలని కాదు. దేవుడు బైబిల్ చెప్తుంది, సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. చాలా జాగ్రత్తగా గమనించు. తగుమాత్రపు వస్త్రము, మిగుల వెలగల వస్త్రాలు అక్కర్లేదు. పౌలు గారు చెప్తున్నాడు, జుట్టు కత్తిరించుకోవటం, పొట్టి దుస్తులు ధరించటం, ఇది పరిశుద్ధత అని ఎలా అంటారు? చర్చిలోకి వచ్చినప్పుడు, సంఘంలోకి వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది, దేవుడు అన్ని నియమాలు ముందే చెప్పాడండి. పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలంట. స్త్రీ పురుషుని వేషం వేయకూడదు, పురుషుడు జుట్టు కత్తిరించుకోవాలి. స్త్రీ ఆ యొక్క జుట్టు లేకపోతే ఆ వెంట్రుకలు పైట కొంగుగా ఇవ్వబడింది కనుక ఆ జుట్టు పెంచాలి. అది దేవుని దృష్టిలో ఘనమైనది. కాబట్టి పురుషుడు పెంచకూడదు. ఇప్పుడు ఎలా ఉంది? స్త్రీలేమో కటింగ్ వేస్తున్నారు, పురుషులేమో జుట్టు పోలుగాళ్ళలాగా జుట్టు పెంచేసుకుంటున్నారు. గమనించారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా ఉంది పరిస్థితి? వాట్ ఈస్ దట్? ఇదంతా పరిశుద్ధమైనదేనా? స్త్రీ ప్యాంటు షర్ట్ వేయటం పద్ధతి కాదు కదా, లేఖనం చెప్పలేదండి. కాబట్టి ఎంతో దేవుని వాక్యానుసారమైనటువంటి పవిత్ర గుణగణాలు కనబడాలి. దానికి విభిన్నమైనది అపవాది నుండి కలుగుచున్నదే. మన దేవుని పిల్లలమని చెప్పుకొనొచ్చు, మన పెదవులకు రంగులు పూసుకొనొచ్చు, ముఖానికి రంగు పూసుకొనొచ్చు, తలకు రంగులు పూసుకొనొచ్చు. అపవాది ఎలాగైతే మరి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం మీరు చూడండి, ఏ రీతిగానైతే ఆ బంగారు వెండి నగలతో, ఆ బంగారు నగలతో ఆభరణములతో తులతొగిందో, అలాగే ఇశ్రాయేలు ఆ ఎర్ర సముద్రమును దాటిన పిదప మోషే దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని వచ్చి వారికి ఇవ్వటానికి సిద్ధపడుచు ఉండగా దేవుని చేవ్రాతను తీసుకొని వస్తూ ఉండగా ఇక్కడ ప్రజలు ఏమన్నారు తెలుసా? మమ్మల్ని నడిపించిన ఒక దేవుడు కావాలి, దేవత కావాలి. కాబట్టి దాన్ని నువ్వు చేయి. అహరోను యాజకుడు, నువ్వు చేయి అంటే అహరోను అడిగాడు, మీ బంగారాలు ఇవ్వండి, మీ ముక్కుకున్నవి, మీ చెవులుకున్నవి ఇవ్వండి. అవన్నీ తీసుకొచ్చి ఆ బొమ్మను తయారు చేశాడు, ఆ దూడను తయారు చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోపగించుకున్నాడు. ఇక్కడ సుందరములైన దేవుడు ఇచ్చిన అవయవాలు ఈ అనవసరమైన వాటి కోసం పాడు చేయకూడదంట. ఈ తాజా శరీరము రంధ్రాలు పెట్టడం, ముక్కులకి రంధ్రాలు పెట్టడం, చెవులకి రంధ్రాలు పెట్టడం, అది దేవునికి ఆయాసం కలిగించేదండి. అందుకే బైబిల్ అంటుంది, ముక్కుకు తీగ తగిలించి దేవునికి ఏం చేస్తున్నారంటే ఆయాసం కలిగిస్తున్నారు, కోపం.
అది దైవజనులకు తగదు, దేవుని పిల్లలకు తగదు. అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టుగా దేవుడు విడిచిపెట్టాడండి. ఈరోజు తేట తెల్లమైంది వాక్యం, తేట తెల్లమైంది వాక్యం, క్లారిటీగా వస్తుంది వాక్యం. ఈరోజు మనం ముగింపు దశలోకి వచ్చేసామండి, క్లైమాక్స్ అయిపోయింది. ఎందుకంటే కాలము యొక్క ముగింపులోకి వచ్చేసాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి సమయంలో ఇప్పటికీ కూడా మనము మరి దేవుని వాక్యానికి లోబడకుండా ఆయన యొక్క పరిశుద్ధ క్రియలు మన జీవితంలో చూపించకుండా, ఎవరికి చూపించాలి? మనుషులకు అక్కర్లా, దేవుని ఎదుట మనము పరిపూర్ణులుగా ఉండాలి. చాలామంది అంటారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు కదండి దేవుని చూస్తారు, హృదయంలో శుద్ధి ఉంటే సరిపోద్ది, బయట కనపడాల్సిన పని ఏంటి అని. ప్రియులారా, ఒక మాట చెప్తాను, హృదయంలో నేను వస్త్రాలు ధరించుకున్నాను, బాగానే ఉన్నాను అని చెప్పుకొని బయట వస్త్రాలు లేకుండా తిరిగితే ఏం చేస్తారు? కొంతమంది నిన్ను పట్టుకొని రాళ్లతో కొడతారు, లేకపోతే నీ కాళ్ళు చేతులు కట్టేసి బలవంతంగా వస్త్రాలు తొడుగుతారు. నీవు హృదయంలో వస్త్రాలు కలిగి ఉన్నాను అంటున్నావు కదా. బైబిల్ చెప్తుంది, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి మన నోరు ఎలాగైతే మాట్లాడుతుందో, హృదయంలో దేవుని వాక్యాన్ని మనం నింపుకున్నట్లయితే ఆ వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన మన శరీరంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మనం చూపించగలుగుతాం. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇంకా ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. కాబట్టి పరిశుద్ధత అనేది దేవుని గుణములో ఒకటి. కాబట్టి అపవిత్రతకు వ్యతిరేకమైనదే పరిశుద్ధత. అయితే లోకం అంతా అపవిత్రత, వస్త్రహీనులై ఉన్నారండి. వస్త్రహీనులై అంటే డబ్బు లేక కాదు, దరిద్రం పట్టి కాదు. కారణం ఏంటంటే ధనవంతులే, ధనవృద్ధి చేసుకున్నారు, కొదువ లేదు. కానీ నేటి సాతాను యొక్క ఆకర్షణను బట్టి, ఫ్యాషన్ అనేటటువంటి వరవడిలో చివరికి ఈరోజు పాపం ఎక్కువైపోయింది, అక్రమం ఎక్కువైపోయింది, దాడులు ఎక్కువైపోయాయి. ఇవన్నీ కూడా జరగటానికి కారణం ఏంటంటే మానవుడు నైతిక విలువలను విడిచిపెట్టాడు. కాబట్టి వారి యొక్క శరీరాన్ని ఎక్స్పోజ్ చేసేటటువంటి పరిస్థితులు అక్కడ ఉంటే ఎలా పవిత్రులు కాగలరు? ఎలా పవిత్రులు కాగలరు? స్త్రీ నిండారుగా, సాంప్రదాయబద్ధముగా, అంటే దైవ సంప్రదాయం, వాక్య సంప్రదాయం, వాక్యం చూపించే మాదిరి వారు అనుసరించవలసిన వారై ఉంటున్నారు. మన సంప్రదాయం వాక్యమే. దీనికి జాతి, కులము వేరే వేరే ఏమీ లేదండి. ధర్మశాస్త్రము అనుసరించిన వారు ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవాలి. అట్లా నడుచుకోకపోతే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపుతారు. అయితే బైబిల్ మనం చూస్తే దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ వాక్యం, ఈ పరిశుద్ధ వాక్యము మనకు ఎలాగైతే ఉపదేశిస్తుందో దాని ప్రకారము నడుచుకోవటానికి సిగ్గుపడని వాడే ఆ తండ్రి యొక్క కుమారుడు, తండ్రి పోలిక కలవాడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. నేను ముందుకు దాటిపోవటానికి ప్రయత్నం చేస్తున్నాను, దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. ఇక రెండవది, అంటే నేను కొన్ని గుణాలను తీసుకున్నాను, అది మీకు చెప్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి తండ్రి యొక్క గుణాలు. కాబట్టి ప్రియులారా, ఇంకా చూద్దాం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 30 నుండి మనం చూసినట్లయితే, తండ్రి కనికరము గలవాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఈరోజు ఈ కనికరము కనుమరుగైపోతుంది. నిజంగా దేవుని పిల్లలని చెప్పుకొనుచున్నటువంటి వారు ఎంత కరుకుగా ఉన్నారంటే, దయలేని వారుగా ఉన్నారు, కఠినులుగా ఉంటున్నారు. అలాంటి వారు దేవుని పిల్లలు కాలేరండి. అందుకే చెప్తున్నాడు చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 30 నుండి మనకు తెలిసినటువంటి ఒక విషయము. అదేంటంటే, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచూ ఉండగా దొంగల చేతిలో చిక్కి అక్కడ అతని బట్టలు దోపిడీ చేయబడ్డాయి. బాగా కొట్టారు, మరి ఆ కొన ప్రాణముతో విడిచిపెట్టేశారు. చూడండి,
ఇక్కడ ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పటానికి గల కారణం ఏంటంటే 25వ వచనంలో మీరు చూడండి. ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు, చూడండి, ధర్మశాస్త్రమును బోధించేటటువంటి వాడు నిత్య జీవమునకు వారసుడవటానికి నేనేం చేయాలని ఆయనను శోధించుచు అడిగాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రమందు వ్రాయబడింది ఏదో అది చెయ్యి, దాని ప్రకారం నడుచుకో అన్నాడు. అయితే అతడు ఇలా అంటున్నాడు, అందులో ఉన్నటువంటి ఆజ్ఞలు చదువుకొని అలాగ నడుచుకో అనగా అతడు నీ దేవుడైన ప్రభువునో నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయమో అప్పుడు జీవించేదవని అతనితో చెప్పాను. అయితే ఇప్పుడు చూడండి, స్వనీతి. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు అవును కానీ నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లంటున్నాడు, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఇది ఈ ఉపమానం చెప్పాడండి. కాబట్టి అలాగున అతడు కొర ప్రాణముతో ఉంటే, అలాంటి స్థితిలో ఒక యాజకుడు వచ్చాడంట. ఆ త్రోవన వెల్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి, చూడండి, యాజకత్వం చేసేవాడు, ధర్మశాస్త్రం మొత్తం తెలుసు. కాబట్టి అక్కడ ప్రజలందరి పాపములను ప్రాయశ్చిత్తానికి దేవుని యొద్దకు నడిపించేటటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో చూడండి. ఒక వ్యక్తి దొంగల చేతిలో పడి అన్నీ కోల్పోయి కొన ప్రాణముతో ఉన్నటువంటి వాణిని, ఇక్కడ ఆజ్ఞలంటే వారు కేవలం గోడ మీద రాసుకునే గీతలుగా 10 ఆజ్ఞలు ఇలాగ బంగారు కలర్తో రాయటం, బంగారంతో. చూడండి, అది కాదు, అది మన జీవితంలో నెరవేరాలి. ధర్మశాస్త్రం అంతటినీ కూడా ప్రభువు తన జీవితం ద్వారా నెరవేర్చాడండి. ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి 10 ఆజ్ఞలు కూడా ప్రభువులో నెరవేరాయి. దేవునికి స్తోత్రం. అది ఇప్పుడు క్రీస్తు యొక్క గుణగణములన్నీ కూడా తన వధువులో ఉన్నాయి. తన వధువులో అది కనబడాలి. దేవునికి స్తోత్రం. ఆ గుణాలు కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా కనపడని ఎడల ఆమె వాక్య వధువు కాదు. కాబట్టి ఈ గుణగణాలు మనము కలిగి ఉంటే మనం ఆయన పిల్లలమని గుర్తుంది. అవి లేని నాడు ఒకవేళ మనము దేవుని మందిరాల్లో ఉండొచ్చు, ఎన్నో వాక్యాలు వినొచ్చు, చెప్పొచ్చు, బోధించవచ్చు, మంచి మంచి పాటలు పాడవచ్చు, పాటలు రచించవచ్చు, సంగీత వాయిద్యాలతో పరవశించవచ్చు, ఏదైనా చేయండి. కానీ ఆ క్రియ లేకపోతే, ఆ గుణం లేకపోతే అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు అంటాడు ఒకరోజు ప్రభు. జాగ్రత్త. ప్రభువు యొక్క గుణగణాలు మనలో ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రభువు యొక్క మనస్సు కలిగి మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. దేవుని మనస్సుతో కలిసి నడవాలి. చూడండి, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. హృదయంలో నుండి తలంపులు పుడతాయి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఏంటండి ఈ సాక్ష్యాలు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సాక్ష్యం ఇవ్వాలి మన జీవితంలో. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఈ యాజకుడు వెళ్ళాడు, ప్రక్క నుండి వెళ్ళిపోయాడండి. అలాగనే లేవీయుడు వచ్చాడు, ఈ శుద్ధీకరణ. కాబట్టి అనేక ఉజ్జీవాలు వచ్చాయి. ఉజ్జీవాలు వచ్చి అది క్రియేట్ చేయలే. అవన్నీ కూడా ఇతడు పాపి కాబట్టి, పడిపోయాడు కాబట్టి రక్షించలేడు అన్నట్టుగా, రక్షించడానికి మన దగ్గర ఎలాంటి చాయిస్ లేదు, తప్పు చేశాడు కాబట్టి పడిపోయాడు, అంతే, దట్స్ ఆల్. కాబట్టి ప్రియులారా, ఈ లేవీయుడు వచ్చి అతన్ని చూచి పక్కగా వెళ్ళిపోయాడంట. ఇలాగున వీరు చెప్పుట మాత్రం భలే చెప్తారు. చాలామంది చెప్పేవాళ్ళుగా ఉంటారు కానీ చేసేవాళ్ళుగా ఉండరండి. క్రియ లేని విశ్వాసము మృతమే. అయితే వారు కొందరికి ఏమని పేరు పెట్టారంటే, ఈ సమరయులు చెడ్డవారని పేరు పెట్టారు. నిజమే, అది మిశ్రిత జనం.
కాబట్టి ఒక సమరయునిగా ప్రభువు పిలువబడ్డాడు. హల్లెలూయా. కానీ లోకం దృష్టిలో అతడు ఒక అపవిత్రుడిగా ఉన్నాడు, అంటరాని వానిగా ఉన్నాడు, వెలివేసిన వానిగా ఉన్నాడు. అయితే ఈ సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టాడండి. చూడండి, నూనె పరిశుద్ధాత్మకు గుర్తు. ఈ ద్రాక్షారసము దేవుని యొక్క మరి ఆ యొక్క గమనించినట్లే దేవుని యొక్క వాక్యము. కాబట్టి ఇవి ఉత్తేజపరిచేటటువంటి గుణాలు కలిగినవి. ఈ నూనె ఆ యొక్క అపములకు రాస్తారు. కాబట్టి అది ఒక రొట్టె శరీరము, నూనె ఆత్మకు సాదృశ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని గాయములు బాధను తగ్గించటానికి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది మాత్రమే కాదు, తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నామండి. తన ఖర్చంతా కూడా అతడు బరాయించాడు. ఇతనికి వాక్యంతో పోషించు, సరిచేయి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరమును చూస్తున్నాం. వీరు ప్రభువుని శోధిస్తూ కొన్ని ఆజ్ఞలను గురించి మాట్లాడుచు తాము నీతిమంతులు అనుకుంటున్నారు. నీవు ఆజ్ఞను అనుసరించకుండా నీకు నువ్వే నీతిమంతునిగా చేసుకోవటం కాదు, ఆ నీతి క్రియ అక్కడ కనపడాలి. చాలామంది నిజంగా ఆ హాలు దద్దరిల్లేటట్టుగా వాక్యాలు చెప్తారండి. మరి అక్కడ ఉన్నటువంటి ఏ వస్తువునైనా సరే పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఊగిపోతూ ఉంటారు. కానీ వారి క్రియ, వారి కార్యాలు చూస్తే కనీసం నేను కొన్ని సందర్భాల్లో చూస్తాను. అంటే ఎందుకో మరి వారితో పాటు నేను పిలువబడినప్పుడు ఆ సభ అయిపోయిన తర్వాత కొందరు ఆ మీటింగ్ కండక్ట్ చేసినటువంటి వ్యక్తులు ఫస్ట్ ఎవరిని తీసుకొస్తారంటే బాగా ఆ మీటింగ్కి డొనేట్ చేసిన వారిని, సహకరించిన వారిని తీసుకొస్తారు. ఆఫరింగ్ ఎక్కువగా ఇచ్చిన వారిని తీసుకొస్తారు. వారిని గురించి అంటారు, అయ్యా ఈయన పలానా డిపార్ట్మెంట్ అండి, పలానా ఇదండి, మన స్టేట్లో మంచి పేరు గల వాళ్ళండి, మంచి డిజిగ్నేషన్ లేకపోతే మంచి హోదా గలవారండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా వాళ్ళు పొగుడుతూ ఉంచారు. వాళ్ళల్లో చూస్తే ఎక్కడ కూడా దీనత్వం కనపడదండి. చాలా హుందాగా, చాలా దర్జాగా, దేని బట్టో తెలుసా, క్లియర్గా కనబడిపోద్ది. ఆ డబ్బును బట్టి, ఆ హోదాను బట్టి, ఆ పేరును బట్టి. ఇక్కడ ఆ మీటింగ్ కండక్ట్ చేసిన వాళ్ళతో ఆడుకుంటారు. వాళ్ళు ప్రేమగా ఉండరు. వారిని పనివారి కంటే హీనంగా వాళ్ళ బిహేవియర్ చూస్తే చాలా బాధ కలుగుద్దండి. కాబట్టి ఇప్పుడు ఈ సేవకుడు తాపత్రయపడతా ఉంటాడు, పాస్టర్ గారు వారు చాలా ఇచ్చారండి, వారు చాలా ఇచ్చారండి. కానీ కనికరించాల్సింది దేవుడు అండి. డబ్బుతో దేవుని ప్రేమను మనం కొనలేం. కాబట్టి దేవుడు ఆ బీదలైనటువంటి వారిని ప్రేమతో చూశాడు. తర్వాత మిగతా వారిని అంటాడు, ముందు విఐపీలు వెళ్ళిపోవాలన్నమాట. విఐపీలు వెళ్ళిపోయిన తర్వాత చాలామంది దీనులు ఉంటారు. వాళ్ళు బతిలాడతారు, పాస్టర్ గారు ప్రార్థన చేయించుకోమంటారా, పాస్టర్ గారు ప్రార్థన చేయించుకోమంటారా, ముందు వీళ్ళని అవనివ్వండి, ఈ పెద్ద పెద్ద వాళ్ళని అవనివ్వండి, తర్వాత చేయించుకుందరు. కానీ దేవుని కృప వారి మీద ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు కుమారుడు నన్ను కరుణించుము, నన్ను దాటిపోవద్దు అన్నాడు. హల్లెలూయా. ఆ బర్తిమై, దేవుడు బర్తిమై లాంటి సిగ్గుపడకుండా వాళ్ళందరూ అంటున్నారు, ఆగవు, ఇంతమందిలో ఆయన ఎక్కడ నిన్ను దర్శిస్తాడు, ఎక్కడ నీకు ప్రార్థన చేస్తాడయ్యా, ఆగవయ్యా, అరవద్దు. లేదు, నేను అరుస్తాను, నా ప్రభువు నా స్వరం వింటాడు. దేవుడు అండి ఆయన.
ఆయన అందరినీ సమానంగా సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అంటున్నాడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కుమారుడా. వాళ్ళెవ్వరూ ఒప్పుకోలేదండి ఆ మాట. ఈ భర్తమై ఒప్పుకున్నాడు, ఈ దీనుడు ఒప్పుకున్నాడు. నన్ను దాటిపోవద్దు అని ఏడ్చాడు, కేకలు వేశాడు. ప్రభు ఆగిపోయాడండి. దేవుని స్తోత్రం. అతని కోసమే ప్రభు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఆయనలో ఉన్న గుణం చూసారా? కనికరం. మరొక చోట ధనవంతుడే, కానీ అతడు పాపాత్ముడు, ఎరుకోలో ఉన్నాడు. అతని పేరు జక్కయ్. ఈ జక్కయ్ యేసు ఎవరో చూడాలని, ఆయన గూర్చి నేను విన్నాను కానీ చూడాలని చెట్టు ఎక్కితే ప్రభు అక్కడ ఆగిపోయాడు. హల్లెలూయా. ఎందుకు ఆగిపోయాడు తెలుసా? అక్కడ నిజమైన గౌరవం ఎవరిచ్చారనుకుంటున్నారు? ఈ పాపాత్ములని వీరు అన్నారే, ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, యాజకులు ఏమన్నారు? అతడు సుంకపు గుత్తాదారుడు, సుంకం వసూలు చేసే వాళ్ళందరూ పాపులే అని. అయితే ప్రభు అంటున్నాడు, నేడు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నదే. నిజముగా ఇతడు అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనికరం. మనం లోకంలో చూపించే ఈ డంబాలు, ఆడంబరాలు దేవునికి ఇష్టం ఉండదో. నిజంగా ఈ కాలపు ప్రవక్త ఆయన సువార్తను ఆ ఫస్ట్ దాన్ని ఏమంటారు, ఆ మొదటి ఈడ్పులో స్వస్థత పరిచర్య ఆయన చేశాడు. ఎందుకంటే ప్రతి కార్యం కూడా అక్కడి నుండి ప్రారంభం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఒక గుడ్డి బాలిక తప్పిపోయి అక్కడంతా కన్నీరు కారుస్తూ అక్కడ తిరుగుతూ ఉంది, పెద్ద పెద్ద కేకలు వేస్తుంది. అది దైవజనుడు. నిజంగా ఈ దైవజనుడు ఎలాంటి వాడు అనుకుంటున్నారు? గొప్ప చదువరి అనుకుంటున్నారు. ఈరోజు ఆయన పేరు చెప్పటానికి సమాజంలో ఎందుకు భయం కలుగుతుందంటే, ఆయన పేరును సర్వనాశనం చేశారండి కొందరు. మళ్ళా ఆయనను అభిమానించుచున్నామని చెప్పువారే ఆయన్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే దేవుని స్థానంలో పెట్టేశారు. ఆయన ఎప్పుడు కూడా ఒక మనిషి దేవుడు కాలేడండి. మోషే గూర్చి ప్రభు అన్నాడు, జాగ్రత్తగా వినండి. ప్రభు అన్నాడు, నేను నీ నోటిలో మాటగా ఉంటానో నిన్ను నేను ఫరోకు దేవునిగా చేస్తా. నీ నోటి మాటకు ఈ అహరోను ప్రవక్తగా ఉంటాడు. అవును, దేవుని వాక్యము ఎవరి యొద్దకైతే వచ్చిందో వారు దైవములు. అంటే దేవుని వాక్యము, ఆయన మహిమ కలిగినటువంటి శక్తి వారిలో ఉన్నంత వరకు ఆ గుడారములో దేవుని యొక్క శక్తి సంపూర్ణంగా విడుదలవుతుంది. ఈ ఆఖరి సంఘకాల దూత అయినటువంటి ఈ ప్రవక్త విషయంలో దేవుడు చక్కగా తన కార్యాన్ని నెరవేర్చాడు. ఒట్టు పెట్టుకొని చెప్పాడండి. కాబట్టి 7వ దూత పలుకు దినములలో మర్మములన్నీ కూడా సమాప్తములవుతాయని ప్రభు చెప్పాడు. ఎందుకంటే కంప్లీట్ చేయాలి. ప్రతి వర్క్ కూడా కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అవ్వాలంటే ఏం చేయాలి? సర్వ కాలములలో, అంటే ఆ 7 కాలములలో ఏదైతే మిగిలిపోయిందో దాని అంతటిని కూడా మరి ప్రస్ఫుటంగా తెలియచేయాలి. అప్పుడు ఏమి శక్తితో వారు నింపబడాలంటే మరి ఆ దైవ శక్తి ప్రచండముగా వారిలో నుండి విడుదల కావాలి. ఎందుకంటే క్లోజ్ అంతటితో దేవుడిచ్చాడండి ఆ శక్తి. దేవుడే కార్యం చేశాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక మాట అంటాడు, మనుషులందరూ అబద్ధికులగుదురు గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడో. ఎక్కడ చెప్పాడు నేను యేసుక్రీస్తునని? ఒక ఆయన నన్ను అంటున్నాడు, ఆయన యేసుక్రీస్తుని కానని చెప్పాడు, ఆయన ప్రవక్తను కూడా కానని చెప్పాడు అని. కానీ అతడిలో ఈ లేఖన నెరవేర్పు చూడండి, ఈ లేఖన నెరవేర్పు ఆయనలో నెరవేరింది. సరే, ఓకే, ఈయన తాను యేసుక్రీస్తునని చెప్పాడే అనుకోండి. ఒకవేళ అనుకోండి, యేసుక్రీస్తునని ఆయన చెప్తే యేసుక్రీస్తు యొక్క జన్మ విశేషాన్ని మనం తీసుకుంటే
వాక్యము శరీరధారి అయింది, పరిశుద్ధాత్మ వలన ఆ కన్య మరియ గర్భం ధరించింది. బైబిల్లో యేసు మరొకసారి, అంటే ఇంకొకసారి గమనించండి, మరొక్కసారి పుట్టి మరొక్కసారి సిలువకెక్కి మరొక్కసారి ప్రాణం పెడతాడని లేదు అక్కడ ఆయనలో ప్రవక్త పరిచర్య నెరవేరింది. ఇంకా చెప్పాలంటే మిగతా ప్రవక్తలకు కొంచెం కొంచెముగా ఇచ్చుకుంటూ వచ్చిన దేవుడు ఆఖరి కాలంలో సంపూర్ణతనిచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అక్కడే అన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ప్రభువే అన్నాడు కదా. ఆ గొప్ప కార్యాలు ఆయనలో నుండి విడుదలయ్యాయి కాబట్టి అంత్య దినాల్లో, కాలం యొక్క ముగింపు దినాల్లో, ఈ లౌదికీయ సంఘకాలంలో, కాబట్టి ఆ కార్యాలు అంతగా విడుదలయ్యాయి కాబట్టి కొన్నిసార్లు కొందరు భ్రమపడేటటువంటి పరిస్థితి ఉంది. కానీ అన్నీ తెలిసిన వారంటే ఎలా కుదురుద్ది? అక్కడ మోషేని దేవుని ఆత్మ యోర్దాను అవతలకు వెళ్ళేటటువంటి పరిచర్య వచ్చినప్పుడు అక్కడ మోషే యొక్క పనిని దేవుడు నిలుపు చేశాడండి. ఇప్పుడు మోషే ఏమన్నాడు? నా కంటి చూపు తగ్గలేదు, కాలి సత్తువ తగ్గలేదు, ఎప్పటిలాగానే నేను శక్తివంతుడనై ఉన్నాను అని అంటే దేవుడు అన్నాడు, ఇక నీ పని అది కాదు అన్నాడు. నీవు దూరం నుండి చూడు, కానీ నువ్వు అక్కడికి వెళ్ళవు అన్నాడు. కాబట్టి ఆ కొండ మీదకి తీసుకెళ్ళి అంతా చూపించాడు, కానీ వెళ్ళలేదు మోషే. వెళ్ళకపోయినా ఆత్మస్వరూపిగా ఆ రూపాంతర కొండ మీద మోషే దర్శనమిచ్చాడు. దేవుడు ప్రవక్తలను విడిచిపెట్టలే. చూడండి, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నాడు, కానీ నాకంటే గొప్పవాడు అవుతావని ఆయన ఎన్నడూ అనలా. ఎందుకంటే పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్నవాటి అందే కానీ ఆయన కంటే గొప్ప నామం మరొకటి లేదు. ఆ ముద్రలు విప్పుటకు ఎవరు యోగ్యుడు? గొర్రెపిల్ల యోగ్యుడు. ఎందుకంటే తన స్వరక్తం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆయన సంపాదన ఆయనది, చేసేది ఆయన, చేయించేది ఆయన. ఎవరండి? పౌలు గారు అన్నాడు, అపోల్లో ఎవరు? కేపా ఎవరు? చూసారా, పౌలు ఎవరు? ఒకడు నాటాడు, మరొకడు నీటి పోసాడు, వృద్ధి చేసేది దేవుడే. దేవునికి స్తోత్రం. దేవుని తోటలో వారు పనివారులో, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు తన మహిమను కొందరిలో అధికంగా ఇవ్వచ్చు. దేవునికి స్తోత్రం. అది ఆయన ఇష్టం. ఒక పాత్రను ఘనంగా వాడతాడు, ఒక పాత్రను ఘనహీనంగా చేయవాడు ఆయనే. వాడుకునే వాని చేతిలో ఉపయోగపడే పాత్రే కానీ ఈ పాత్ర వాడుకున్న వానికంటే గొప్పది అని అంటే అది ఘోరాతి ఘోరమైనటువంటి నేరం. కాబట్టి ఈ దైవజనులు అలా చేసుకోలేదు. వాళ్ళు రిక్తులము అని నమ్ముకున్నారండి. తమను తాము తగ్గించుకున్నారండి. హెచ్చించడానికి నువ్వెవడు? మనకి ఏ అధికారం ఉందండి? అలాంటి గొప్ప దైవజనులకు చెడ్డ పేరు తేవటం తప్ప మరొకటి కాదు. ఎవరిచ్చారు నీకు ఈ ప్రత్యక్షత? అక్కడ మర్మములన్నీ సమాప్తమయ్యాయి. మళ్ళీ 8వ వ్యక్తిగా నీవు వచ్చి ఇంకోటి ఏదో నేను చేస్తానని, ఇదిగో నాకేదో ప్రత్యక్షత వచ్చిందని చెప్పేసి గలిబిలి చేయటం తప్పండి. దేవుని భక్తులను అలా భక్తులుగా ఉండనివ్వండి. వారిని ఘనపరచువాడు దేవుడే. కాబట్టి మోషే ప్రవక్త, యెహోషువ ప్రవక్త కాడు. కానీ యెహోషువకు దేవుడు ఇచ్చిన ప్రామిస్ ఏంటి? నేను మోషేకు ఎలాగైతే తోడై ఉంటానో నీకు కూడా నేను తోడై ఉంటాను అన్నాడు. మరి యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆగిపోయారండి. మరి యెహోషువ ప్రార్థన ఎందుకు విన్నాడు దేవుడు? కారణం ఏంటంటే దేవుని చేతిలో వాడబడుచున్న ఒక మనిషి, అంతే. మనిషి, శరీరి. ప్రత్యక్షతలు ఎన్నైనా ఉండొచ్చు, వాడబడేటటువంటి ఒక వస్తువు, వాడుకునేటటువంటి వాడు గొప్పవాడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి గుణగణాలను బట్టి, కొన్ని హెచ్చుతగ్గులు ఉండటాన్ని బట్టి తీర్మానం మనం చేయకూడదు. కాబట్టి నా అంశం అది కాదు. కానీ
తండ్రి కనికరము గలవాడు గనుక మనము కూడా కనికరము గలవారిగా ఉండాలని ప్రభువు కోరుకొనుచూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనం ముందుకు సాగిపోదామో. ఇంకా గమనించినట్లయితే ఆయనలో ఉన్నటువంటి మంచి గుణము ఏంటంటే క్షమించేటటువంటి గుణం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం, 4వ అధ్యాయము, ఎఫెసీ 4:32. ఎఫెసీ 4:32 చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ చెప్పబడినటువంటి మాట నేను చదువుతున్నాను. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. హల్లెలూయా. కాబట్టి ప్రభువులో ఉన్నటువంటి మంచి గుణం ఏంటి? ఇది కృపాకాలం. కాబట్టి ఆయన వారి ఎడల కృప చూపాడు. ఈ తరం వారి ఎడల ఇంకా కృప ముగియలేదు, ముగిసిపోయే టైం వచ్చేసింది. కృప మనల్ని విడిచిపోయి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. ఎక్కడి నుండి అయితే ఈ కృప మనకు వచ్చిందో తిరిగి ఈ కృప వారి వద్దకు వెళ్ళిపోతున్నాయి. అయితే వధువు ఎత్తబడేటటువంటి టైం వరకు పరిశుద్ధాత్మ ఇక్కడే ఉంటాడు. పరిశుద్ధాత్మ ఆ వధువును తీసుకుని వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ భూమి మీద మనము తండ్రి యొక్క గుణగణాలు కలిగి ఉండాలి. ఆయన అంటున్నాడు, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై, అనగా క్రీస్తు గుణం కనబడాలి అక్కడ. క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడు. ఇంకా చూస్తే బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? వారు కరుచుకొని భక్షించుకుంటున్నారంట. చూడండి, ఒకరికొకరు కరుచుకొని భక్షించుకుంటూ ఉన్నప్పుడు వారు ఎలాగూ దేవుని పిల్లలై ఉంటారండి. చూడండి, చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు ఏక మనస్కులగునట్లుగా, జాగ్రత్తగా వినండి, ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్క దాని యందే మనస్సుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. వండర్ఫుల్. కాబట్టి ఏముండాలి అంటే ఏక మనస్సు అంటే మనం ఆయనతో సహవాసం చేస్తున్నామో కాబట్టి ఏక ప్రేమ ఏకభావము కలిగి ఉండాలి. ఒక్క దాని యందే మనస్సుంచుచు దేవుని సంతోషం పరిపూర్ణ. దేవుడు ఎందుకు సంతోషిస్తాడంటే మనం ఏకభావము ఏక మనస్సు ఏక హృదయం కలిగి ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక 3వ వచనం మనం చూస్తే, కక్ష చేతనైనను వృధా అతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నారు అందరూ. ఎవరికి వాళ్ళే హీరోస్ అండి. నేనే గొప్ప. ఈ గొప్ప చేసుకునేవాడు ఎవడో తెలుసా? లూసిఫర్. దేవుని కంటే కూడా గొప్పవారిగా పిలువబడుట. చూసారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైన భక్తుడు ఎప్పుడు కూడా అలా చేయడు. దైవదాసులు విలియం బ్రెన్హాం గారు సువార్తను ప్రకటించుచున్న దినాల్లో ఆ గ్రుడ్డి బాలిక ఆ దైవదాసుని యొద్దకు వెళ్ళింది. ఏడుస్తూ ఉంది, తండ్రిని పోగొట్టుకొని కన్నీరు కారుస్తూ ఉంది. ప్రియులారా, అప్పటికే ఆయన వస్త్రాలు వెలగల వస్త్రాలు కాదు, చినిగిపోయినటువంటి కోటును త్రిప్పి కుట్టి అలాగ అడ్జస్ట్మెంట్ చేశారు. ఎంత దీనుడు దైవజనుడు. విద్యావంతుడు కాదు, గొప్ప విద్యావంతుడు కాదు, 7వ తరగతి మాత్రమే చదువుకున్నవాడు. పెద్ద మరి ఆ నాగరిక ప్రపంచంలో వారితో పాటు పోటీ పడగలిగినంత నాగరికత గలవాడు కాడు. కాబట్టి అంత దీనుడు, అల్పునిగా పిలువబడినటువంటి కుటుంబంలో నుంచి వచ్చినవాడు. అతనితో స్నేహం చేయాలంటే అనేకులు ముందుకు వచ్చేవారు కాదు. అయితే దేవుడు ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. దేవుడు తన ఆత్మతో ఆయన నింపుకున్నాడండి. దేవుడు వాడుకుంటే నువ్వెవరు?
గొప్ప చేసేది దేవుడే, కానీ నిన్ను నువ్వు గొప్ప చేసుకున్నట్లయితే పౌలు గారు ఒక మాట అంటాడు, ఆయనకున్న ప్రత్యక్షతలు అధికముగా ఉన్నందున ఒకవేళ తాను హెచ్చిపోతానేమో, గొప్ప చేసుకుంటానేమో అని దేవుడు ఒక ముళ్ళు పెట్టినందుకు నీ కృప నాకు చాలయ్యా అన్నాడు. ఎందుకంటే నన్ను నేను హెచ్చించుకుంటే పడిపోతాను ఆయన అక్కడ. ఈరోజు అలా ఉన్నారా అంటే లేదు, ఎవరికి వారే. అసలు ఎందుకు వస్తుంది కక్ష అంటే ఎవరికి వారే తమ్మును తామును గొప్పగా ఎంచుకోవటాన్ని బట్టే వస్తుంది. కొందరు దైవజనులు మాట్లాడుకుంటున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. వారు ఎట్టివారో వీరు ఎరగరు. కానీ ఇక ఏకవచనంతో వాడు వీడు అని సంబోధించుకునేటటువంటి ఆ ఒకే సహవాసం, ఒకే బోధ, ఒకే ఆత్మ, ఒకే బండలోని తాగుతున్నారు, ఒకే రొట్టెలోనిది తింటున్నారు. కానీ కించపరుచుకునేటటువంటి, దూషించుకునేటటువంటి పరిస్థితి ఏంటి? కారణం ఏంటంటే ఎక్కడో ఒక మూల సాతానుడు ఇంకా దాగి ఉన్నాడు. పౌలు గారు అంటాడు, నన్ను అణిచివేయటానికి సాతాను ముళ్ళుంది, కాబట్టి అది నన్ను నలగగొడుతుంది, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, విశేషముగా నా బలహీనత యందే నేను అతిశయపడుతున్నాను అన్నాడు. ఎవరైనా సరే తమ బలహీనతలను ఒప్పుకోవటానికి లేదు, మేకప్ వేసుకుంటున్నారు. నిజ దైవజనుడు తన బలహీనతలు ఒప్పుకున్నాడు. తాను గొప్పవాడిని ఎన్నడూ చెప్పుకోలేదు. అందుకే దేవుని శక్తి అధికముగా విడుదలైంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ మహామహుడు దేవాది దేవుణ్ణి ఆనాటి సమాజం ఏమంది? వాడు వీడని సంబోధించింది, ఉమ్మి వేసింది, గడ్డం పెరిగింది, వీపు మీద కొట్టుచు నిన్ను కొట్టినవాడు ఎవరో ప్రవచించమని ఎగతాళి చేస్తే ఆయన సహిస్తే, కనికరము లేని ఈ తరం ఎక్కడి నుండి వచ్చింది? బైబిల్ చెప్తుంది, కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడంట. కాబట్టి మన ప్రభువు క్షమించువాడైనప్పుడు వీరెందుకు అతిశయిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ మానవుడు కూడా పరిపూర్ణుడు కాడు. పరిపూర్ణుడు కానప్పుడు మరొక పరిపూర్ణుడు కాదు. ఆ పరిపూర్ణత లేని పరిపూర్ణుడు విమర్శించవచ్చు. దేవునికి స్తోత్రం. ఆ పరిపూర్ణుడు దేవుడే, దేవుని ఆత్మ. కానీ పరిపూర్ణత లేని వారు మరొక వ్యక్తిని విమర్శించే హక్కు లేదండి. దేవునికి అవకాశమే. ఆయన నిన్ను గద్దిస్తాడు, శిక్షిస్తాడు, బుద్ధి చెప్తాడు, సరి చేస్తాడు. అంటే ఆత్మావేశంతో వాక్యం బోధించు, వ్యక్తిగతంగా కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే అంటున్నాడు, వృధా అతిశయము చేతను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన స్వంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలని చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఒకరికొకరు క్షమించుకోలేనటువంటి బుద్ధి, కక్షలు, దాని ద్వారా దేవుని నామము అవమానపరచబడుచున్నది. ఇంకా చూస్తే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, పిల్లరా మనం త్వరగా ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఇంకా ఏమంటున్నాడో, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరునో క్షమించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్న గుణం ఏంటి? క్షమించేటటువంటి గుణమో. కాబట్టి యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు లూకాసు సువార్త 23:34లో మాట ఉంది. ఇవన్నీ చూస్తే మనకు సమయం సరిపోదు, కానీ అక్కడ
ఆయన అంత బాధలో ఉండి కూడా, శ్రమలో ఉండి కూడా ఆయన గుణం చూడండి, దైవ గుణం. అంత శ్రమలో ఉండి కూడా తండ్రి వీరేమి చేయొచ్చు, అక్కడ ఏం చేస్తారు, ఆయన వస్త్రాల కోసం చీట్లు పంచుకుంటున్నారు. వాళ్ళు చీట్లు వేసుకుంటున్నారు, చీట్లు వేసుకొని వస్త్రాలు పంచుకుంటున్నారు. ఎందుకంటే లేఖనం నెరవేరుతుంది. అక్కడ షిమియోను వాడు దావీదును దూషిస్తున్నాడు. తనతోటి ఉన్నటువంటి సైనికులు అంటున్నారు, యోవాబు లాంటి వాడు అని, ఏసేయమంటారా అని. ప్రియులారా, మీరు దయచేసి గమనించినట్లయితే ప్రభు ఏమన్నాడు తెలుసా, క్షమించాలి, దావీదు ఏమన్నాడు తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒకవేళ అతడు నన్ను దూషించటానికి అవకాశం ఇచ్చాడేమో, తిట్టుకొని, దీని వలన దేవుడు నా మీద కనికరం చూపుతాడు, దేవుడు రోషం తెచ్చుకోండి, నేను ఆయన బిడ్డను కదా, వాడు నన్ను ఎంతగా తిడుతున్నాడో అంతగా దేవుని కృపను నేను పొందుకుంటాను. అదండి దైవ గుణము, అది దైవ గుణం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లలమని మనం చెప్పుకోవడం కాదు, ఆ గుణాలు మనలో కనబడాలి. దేవుడు మనలను తన బిడలనుగా స్వీకరించడానికి తన పోలికలు మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే త్వరపడదాం. చూసినట్లయితే తండ్రి ప్రేమ గలవాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన తండ్రి ప్రేమ గలవాడైతే అన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమ అని ఉంది బైబిల్లో. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనో అందుకని ఎవడూ నశించకూడదని, ఇంకా కృపకాలంలో మనం ఉంటే కొంతమంది కృపాకాలానికి ద్వారం వీళ్ళేసేస్తున్నారండి, వీళ్ళు మూసేస్తున్నారు. దేవుడు వచ్చి తలుపైన ఇవ్వట్లా, తొందరపడిపోయి కోపంతో తాపంతో పక్కనోడు ఎందుకు రావాలి, వాడిని నేను ఎప్పుడు క్షమించలేను, వీళ్ళు డోర్ మూసేస్తున్నారు. నోవాహు వాడలో ప్రవేశించిన తర్వాత డోర్ నోవాహు వేసుకోవాలా, గమనించండి, నోవాహు డోర్ వేయలా, ఎవరు వేసారో తెలిసే, దేవుడు మూసాడు తలుపు. కానీ మరి ఈ కలియుగ నోవాహులో వీళ్ళు మూసేస్తున్నారు తలుపులు, వీళ్ళు మూసేస్తున్నారు. ఇంకా సువార్త ఏంటంటాడు ఒకడు, ఇంకా ఇప్పుడు చెప్పేది ఏంటి దేవుని వాక్యం అంటాడు ఒకడు. మరి ఏంటో నువ్వు చెప్పు. మరి ఆ ఆఖరి వ్యక్తికి సువార్త వెళ్ళాలి అనేది దేవుని చిత్తం. భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు, భూదిగంతముల వరకు అంటే ప్రభు రాకడ వరకు ఆ ఆఖరి వ్యక్తికి ఆ వర్తమానం అందటానికి సువార్త వెళ్తుంది. వెళ్ళనివ్వండి, అడ్డుకోవటానికి మనమెవరు అండి? ఆయన ప్రేమ గలవాడు, ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన తన కుమారుని పంపి ఆ శిలువ మీద నలగగొట్టడానికి ఆయనకి ఇష్టమైందంట. ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనకు స్వస్థత కలిగింది. యెషయా గ్రంథం 53లో మనం చూడవచ్చు. కాబట్టి ప్రేమ చేతనే తప్ప పడిపోయినటువంటి ఆదామును తిరిగి తనతో జత చేసుకోవడానికి, తనతో కలుపుకోవడానికి ప్రభువు ప్రేమించి ఆ కార్యం ఆయన చేస్తుంటే నువ్వెవడవు అడ్డుపట్టడానికి, నువ్వెవరు తలుపులు మూసేయటానికి? దేవుడు ప్రేమస్వరూపి. వెళ్ళనివ్వండి, సువార్త వెళ్ళనివ్వండి, సత్యం వెళ్ళనివ్వండి. మనం సత్యమునకు సహాయకులం అవ్వాలి, ఇంకా సపోర్ట్ చేయాలి. ఒకరు ప్రకటిస్తున్నారు, ప్రకటించండి. ఈ కాలపు ప్రవక్త ఆయన తన రంగం మీద ఉన్నప్పుడు ఒక ఆయన ప్రశ్న అడిగాడు, సువార్త చెప్పాలో క్లోజ్ చేయమంటారా? కరెక్ట్గా 7వ ముద్ర ఆయన ప్రకటించడానికి ముందు 6వ ముద్రలో అన్ని విషయాలు బోధించిన తర్వాత అసలు 7వ ముద్ర నిశ్శబ్దం, ఆ 7వ ముద్ర యొక్క విశేషం అంతా 6వ ముద్రలోనే ఉంది. మన సందర్భం అది కాదు. ఓకే ప్రియులారా, మీరు దయచేసి వినండి. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, సువార్త నిలుపు చేయాలా, ప్రకటించాలని, అలాగే మా యొక్క కార్యక్రమాలన్నీ ఆపేసుకోవాలా అని. నో, రేపు ప్రభు వస్తాడంటే ఈ రోజు వరకు ప్రకటించు. ఆ వచ్చే ఒక గడియ ముందు కూడా నువ్వు అదే పనిలో ఉండు, నువ్వు దేవుని పనిలో ఉండు. దేవుడు నీకు అప్పగించిన పనిని సంపూర్తి చేయి. దేవునికి స్తోత్రం. పిల్లరా, తీర్పు తీర్చేది దేవుడే.
మన సువార్త 2 పనులు చేస్తుంది, మీకు తెలుసో లేదో. ఒకటి, నమ్మిన వారిని రక్షణ మార్గం చూపిస్తుంది. రక్షణ నువ్వివ్వాల, మళ్ళీ వీళ్ళు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. వీళ్ళు ఏదో సిలువ మీదకి ఎక్కినట్టు, వీళ్ళు రక్తం చిందించినట్టు, వీళ్ళు దెబ్బలు తిన్నట్టు. నువ్వెవరు పర్మిషన్ ఇవ్వటానికి? దేవుని కృపాది. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమస్వరూపి, ఆయన ప్రేమిస్తున్నాడు, తన బిడ్డలను ఆయన రక్షించుకుంటున్నాడు. నువ్వెవరు అడ్డుకోవటానికి? ఒకవేళ నీకు యాంటీగా సంఘం పెట్టినోడు కావచ్చేమో, ఒకవేళ అతడు కూడా వర్తమానంలోనే ఉన్నాడు, నీకు యాంటీగానే పెట్టాడేమో. అంత మాత్రం చేత అతడు మారటానికి వీల్లేదంటే నువ్వెవరు? నియామకాలు నువ్వు చేసుకోవట్లే, దేవుడు చేయాలి. కొంతమంది తమకు తామే సేవకులు అయిపోతున్నారు, తమకు తామే హస్తనిక్షేపణ చేసుకున్నారు, తమకు తామే లీడర్షిప్ చేసుకున్నారు, తమకు తామే గొప్పవారమని పిలుచుకున్నారు. వీళ్ళు ఎవరు ఎలా పుట్టుకొచ్చారో నాకు అర్థం కావట్లే, పుట్టకొక్కుల్లాగా. ఇలాంటి వారి వలన దేవుని నామము అవమానపరచబడుతుంది. ఇప్పుడు యాంటీగా ఎదురు పెట్టారనుకోండి ఒక సంఘం, ఎదురు పెట్టిన తర్వాత ఇక్కడ జరిగేది ఏంటి? మళ్ళీ ఇద్దరు ఒకటే వర్తమానం చెప్పేవాళ్ళు సైలెంట్గా. చూడండి, పుట్టకొక్కు వచ్చి అసలైన దానికి చెప్పుద్ది. ఏమని చెప్పుద్ది అంటే, జాగ్రత్తగా వినండి, ఏమని చెప్తుందంటే ఈ పుట్టకొక్కు, మీ సేవకుడో, జాగ్రత్తగా వినండి, మీ సేవకుడో ఫలానా దాంట్లో లోపం ఉన్నది. మరి నీకు ఇతరుల లోపములు నీకు కాదు కదా. కాబట్టి ఆ విశ్వాసికి గాలం వేస్తాడు. యాక్చువల్గా నేను చెప్తున్నాను, విశ్వాసికి కాదు గాలం, ఆ విశ్వాసి పాకెట్లో ఉన్నటువంటి మనీకి వేస్తున్నాడు గాలం. ప్రియులారా, ఒక వ్యక్తి నీ సంఘానికి వస్తే నువ్వు చెప్పాల్సిన పని ఏంటంటే తెలుసా? మొదట నీ సంఘంలో నీవు వాక్యం విను, ఆ వాక్యం సత్యమో కాదో లేఖనం చూడు. ఈ లేఖనము ప్రకారమో, ప్రవక్త కూడా అదే చెప్పాడు, లేఖనం ప్రకారమో నువ్వు అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉంటే యూ కెన్ ప్రొసీడ్. కానీ లేఖనానికి, చెప్పే వ్యక్తికి, అక్కడున్న పరిస్థితికి పూర్తి వ్యత్యాసం కలిగిన రోజున డైరెక్ట్గా నీ సేవకునికి చెప్పేరా. ఏమంటే లేఖనం ఒకటి, నీవు చేసేది ఒకటి. నీకు లేఖనానికి ఎలాంటి పొత్తు లేదు కనుక, నా ఆత్మీయ జీవితాన్ని నేను పాడు చేసుకోవడానికి ఇష్టం లేదు కనుక, ఏది సత్యమో సత్యము యొద్దకు నేను వెళ్తున్నాను, అంతేగాని ఆకర్షణలకు కాదు, మరొకటి కాదు, లేకపోతే ఆఫర్స్కి కాదు, ఆఫరింగ్కి కాదు. కాబట్టి దయచేసి గమనించినట్లయితే, ప్రేమ, ఆయన ఎందుకు లోకానికి వచ్చాడు? ఆయన ఒక్కొక్కరిని, నశించిన దానిని వెదకి రక్షించాడండి. ఒక్కొక్కరిని పట్టుకున్నాడు ఆయన. తన ప్రణాళికలో ఉన్న వారిని ఎవరిని కూడా ఆయన పోగొట్టుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 యోహాను 4వ అధ్యాయము 8-9 వచనాలు మీరు చూడండి. అక్కడ చాలా క్లియర్గా చెప్పాడు, ఆయన ప్రేమస్వరూపి అని అక్కడ మనం చూడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క గుణం ప్రేమ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, అక్కడ చూడండి 4వ అధ్యాయము 8-9 వచనాలు. దేవుడు ప్రేమస్వరూపి. పుట్నోట్లో అంటున్నాడు, దేవుడు ప్రేమయై ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. చూసారా? ప్రేమ లేకుండా నువ్వు దేవుడినే తెలియదు, దేవుడు నీకు తెలియదంట. మరి నువ్వు ఏ దేవుణ్ణి సేవిస్తున్నావు? దుర్భాషలు ఆడటం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ప్రక్కవారిని కొట్టడం, తిట్టడం, గాయపరచడం, ఇబ్బంది పెట్టడం. హూ ఆర్ యూ? అయినా కూడా నేను సేవకుడిని, నేను లీడర్షిప్ చేస్తున్నాను, నేను రొట్టె ద్రాక్షరసం ఇచ్చేస్తున్నాను, నేను అభిషేకం పొందినవాడిని. ఏది నువ్వు పొందిన అభిషేకం? ఏది ఆ తండ్రి క్రియ? ఏది? కాబట్టి ఆయన ప్రేమయ్యి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపిన. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుచున్నది, ఆ ప్రేమ కనబడుచున్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం దేవుడిని ప్రేమించడం కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడు.
మనల్ని ప్రేమించి ఆయన కుమారుని పంపినట్టుగా బైబిల్ చెప్తుంటే మనమేమో ఒకరినొకడు ప్రేమించుకొనుటకు బదులుగా కరచుకొని భక్షించుకున్నట్లయితే ఆ దేవుని ప్రేమ ఏదండి? పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ప్రేమను గూర్చి అనేక విషయాలు చెప్పాడండి. 1 కొరింథీ 13వ అధ్యాయము దీని గురించి ఎంతమంది ఎంతెంత ప్రసంగం చేస్తారో ఆ ప్రసంగం చూస్తే హృదయాలు బ్రద్దలైపోతాయి. కానీ బయట వారి ప్రవర్తన చూస్తే హృదయాలు కఠినమైపోతాయి. డబల్ రైట్ గుడ్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దయచేసి చూసినట్లయితే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉండును. ఇంకా చూడండి, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనేనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనేనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇంకా చూడండి, దాన ధర్మాలు, బీదల కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనము ఏమీ లేదు. ప్రేమ యొక్క గుణం చెప్తున్నాడు చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట. హల్లెలూయ, హల్లెలూయ, దేవుని స్తోత్రం. ఇంకా చూడండి, ప్రేమ దయ చూపిస్తుందంట. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఊరక ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. చూడండి, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించుచు అన్నిటినీ తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు, దేవునికి స్తోత్రం, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే అన్నిటిలో శ్రేష్టమైనది 13వ వచనంలో మనం చూస్తే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 వెరీ ఇంపార్టెంట్. కానీ పౌలు గారు దృఢంగా చెప్పాడండి, ఫైనల్గా చెప్పాడు, ప్రేమను మించినది ఏం లేదండి. ఎందుకంటే ఆ ప్రేమే దేవుడై ఉన్నాడు, అది సుపీరియర్ పవర్. కాబట్టి ప్రేమను మించినది, ఎందుకంటే ఆ ప్రేమ కాబట్టే కదా ఆయన వచ్చి ఈ లోకంలో తన ప్రాణాన్ని ఎవరు పెడతారండి? భర్త కోసం భార్య ప్రాణం పెట్టదు, భార్య కోసం భర్త ప్రాణం పెట్టదు. మళ్ళీ ఏమంటారు, నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రాణం అని అనుకుంటారు ఈ రోజుల్లో. కానీ అపాయం వస్తే పరార్. చూసారా, పిల్లలు నా బంగారం అంటారు, నా కొండ అంటారు, ఏదైనా వస్తే పరార్. అలాగే మనం గమనిస్తే స్నేహితులు ఉంటారు, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్, ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు. అంటే ఫ్రెండ్ కోసం చనిపోతాం, ఫ్రెండ్ కోసం అవసరతలో స్నేహితుడేనంట, అవసరతలో స్నేహితుడేనంట. అవసరానికి స్నేహితుడు, ప్రాణం పెట్టడానికైనా స్నేహితుడు. అయితే ఒక విషయాన్ని గమనించండి, ఆపద వస్తే ఈ రోజుల్లో మనం చూడండి, ఆపద వస్తే పరార్. దేవుడు మాత్రమే మంచి స్నేహితుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 14:1 వండర్ఫుల్ వర్డ్, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దేవునికి స్తోత్రం. అంటే అర్థమేంటో తెలుసా? ప్రేమను వెంటాడి పట్టుకోండి అన్నాడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే ప్రేమ కొరకే ప్రయాసపడు, ఎందుకంటే ప్రేమ దేవునిది. కయ్యూను హేబేలును ఎందుకు చంపాడు? కారణం, అతనిలో క్రూరత్వం ఉంది, జంతు లక్షణం ఉంది, మృగ లక్షణం ఉంది. అందుచేతనే మృగము వలె నీతిమంతుడైనటువంటి హేబేలు మీద పడి చంపాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఒకసారి, అది నా సందర్భం కాదు కానీ అయినా ఒక మాట చెప్పేసి ముగిస్తాను. ఇక్కడ చూడండి, ఈ ప్రేమ విషయంలో ఆ పిరమిడ్, పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపంలో ఆ పిరమిడ్లో మనం చూస్తే మొదటిది ఎఫెసు సంఘకాలము, విశ్వాసము దాని ఫౌండేషన్. అయితే
దాని యొక్క వర్తమానికుడు పౌలు గారండి. ఇప్పుడు విశ్వాసము మొదటి మెట్టు. ఆ విశ్వాసము, ఆ నమ్మకమునందు దేవుని యొక్క గుణాల్లో సద్గుణము, సత్య సంబంధమైన మంచి గుణము, అది స్మరణ సంఘం. దాని సంఘకాల దూత ఇరేనియస్. అలాగే పెర్గము, అది జ్ఞానము, దైవ సంబంధమైన జ్ఞానం, మార్టిన్. తుయతైరా ఆశా నిగ్రహం, కొలంబా. సార్దిస్ సహనము, లూథర్. ఫిలడెల్ఫియా దైవభక్తి, వెస్లీ. ఇప్పుడు లౌదికి ఆఖరి సంఘకాలము, ఈ కాలపు ప్రవక్త యొక్క కార్యాలు అక్కడ రుజువు చేయబడ్డాయి. కాబట్టి అదేంటంటే సహోదర ప్రేమ. సహోదర ప్రేమ అంటే ఎవరు సహోదరుడు? సత్య సంబంధి అయిన వాడు సహోదరుడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ హేబేలు ప్రేమే చూపించాడు. ప్రతిగా కయ్యూను హేబేలు మీద పడి చంపాడు. అంటే అక్కడ క్రూరత్వాన్ని అతడు చూపించాడు. ప్రియులారా, ఆ తర్వాత ఈ 7వ సంఘకాల పరిధి మనం దాటిన తర్వాత మధ్యలో ఎవరు ఆ అధికారాన్ని, ఆ లీడర్షిప్ తీసుకున్నారంటే సరాసరి పరిశుద్ధాత్మ తీసుకున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ తీసుకెళ్ళి మళ్ళీ తలరాయికి అప్పగించింది. తలరాయి ఎవరు? దయ లేక ప్రేమ. అంటే మరలా మొదటి విశ్వాసము ద్వారా వేయబడినటువంటి మొదటి సంఘకాల పునాదిలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు మీరు చూస్తే మొదటి సంఘంలో ఏం కోల్పోయిందంటే దేవుని విడిచిపెట్టేసింది, అంటే ప్రేమే కోల్పోయారంట. చివరికి మరలా ఆ ప్రేమను మొదటి స్థానంలోనికి తీసుకొని రావటానికి అది ఏ ప్రేమ అంటే తెలుసా? డివైన్ లవ్. డివైన్ లవ్ అంటే ఫిలియో ప్రేమ కాదు, ఎఫెక్షన్ బట్టి వచ్చే ప్రేమ కాదు, ఇచ్చిపుచ్చుకునే ప్రేమ కాదు, అది వెంటనే వీగిపోద్ది. ఈ అగాఫే ప్రేమ అంటే దైవ సంబంధమైన ప్రేమ. అంటే నేరం చేసిన వాడిని క్షమించటం, అపరాధముల చేత, చూసారా, పాపముల చేత దేవుడి నుండి దూరం అయిపోయిన వ్యక్తిని రక్షించటానికి ప్రాణం పెట్టిన ప్రేమ అగాఫే ప్రేమ. శత్రువును ప్రేమించిన ప్రేమ. చూడండి, ఈ ప్రేమ చాలా కష్టం అండి. ఇప్పుడు మనకి వెంటనే ఇరిటేట్ అయిపోతాం. మనం ద్వేషించే వాళ్ళని మనం డబల్ ద్వేషిస్తాం. వాళ్ళు ఏదైనా అయిపోవాలని కోరుకుంటాం, నాశనం అయిపోవాలని కోరుకుంటాం. అయినా కూడా ప్రేమించాలనే జాలి గుణం ఉందే, దయగుణం ఉందే, అది దైవ సంబంధమైన ప్రేమ. అది దైవ సంబంధమైన ప్రేమ. అయితే అబద్ధికుని చేసే ప్రేమ ఒకటి ఉందండి, మోసపూరితమైన ప్రేమ. అది యూదా ఇస్కారియోతు ప్రేమ అండి. అతడు ప్రభువుని అప్పగించటానికి ముందే అగ్రిమెంట్ చేసుకున్నాడు ఆ యాజకులతో. 30 వెండి నాణేలు తెచ్చుకున్నాడు. ఎందుకంటే డబ్బు సంచిలో ఉన్నదాన్ని దొంగిలించాడు, ఈ వెండి నాణేలు తెచ్చి కలపాలనుకున్నాడు. అంటే ప్రభువు నమ్మేసే. గమనించారా? కాబట్టి అందుకని ఆయన అప్పగించడానికి వేసినటువంటి ప్లాన్ ఏంటంటే ముద్దు పెట్టుకొని అప్పగించాడు. ప్రభు కూడా రొట్టె ప్రభురాత్రి దినమున ఆ లార్డ్ సప్పర్లో, ఆ వీడ్కోలు ఆరాధనలో ప్రభు ఆ రొట్టెను విరిచి అతడి నోటిలో పెట్టాడు, ఆ ద్రాక్షారసం ఇచ్చాడు. ఇవ్వగానే సాతాను ప్రవేశించిందంట. చూడండి, యోగ్యముగా తీసుకుంటే దేవుని శక్తి ప్రవేశిస్తుంది. హల్లెలూయా. ఎవడైనను ఆయన శరీరమును ఆయన రక్తమును అయోగ్యంగా తీసుకుంటే ఎక్కడ క్షేమముందో అక్కడే శాపము ఉంది. ఎందుకంటే అయోగ్యంగా తీసుకుంటే కొంతమంది చనిపోయారంట, నిద్రించుచున్నారని ఉంది బైబిల్లో. అయితే యోగ్యంగా తీసుకుంటే ఆ వ్యాధులు, బలహీనతలు, మరణాలు ఉండవు. కాబట్టి ఇతనిలోనికి వెళ్ళగానే ఇతనిలో ఉన్న సైతాన్ బయటకు వచ్చాడు. చూడండి, అపవాది వెళ్ళిపోయాడంటే లోపలికి, దేవుని ఆత్మ బయటకు వెళ్ళిపోయింది, అభిషేకం బయటకు వచ్చేసింది, దేవుడు ప్రతిష్ఠించాడు, అపోస్తులుగా పోయాడు, కోల్పోయాడు, అంతే. కారణం ఏంటంటే లోపల అన్యాయాన్ని పెంచుకున్నాడండి. కాబట్టి ప్రేమ లేని చోట ఏముంటుందో తెలుసు? అన్యాయం ఉంటుంది. ప్రేమ గల చోట అన్యాయం ఉండదు, సహిస్తుంది, ఓర్చుకుంటుంది.
పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదండి. ఈరోజు మనం చేరాల్సిన స్థానం అదే, తలరాయి. ఆ డివైన్ లవ్, కరుణతో కూడుకున్నటువంటి ఆ ప్రేమ, ఆ సన్నిధికి మనం చేరాలండి. ఫైనల్గా ఒక మాట చెప్పేసి ముగిచ్చేస్తాను. 5వది, తండ్రి పరిపూర్ణుడు. తండ్రి పరిపూర్ణుడు కనుక మనలను కూడా ఆయన ఎలా ఉండమన్నాడు తెలుసా? పరిపూర్ణులుగా ఉండండి అన్నాడు. ఇక ఆయనలో కొంచెం మంచి కొంచెం చెడు దేవుల్లో ఉండదండి. అలాగే దేవుని పిల్లల్లో కూడా మనము అలాంటి దానిని చూడకూడదు. ఇప్పుడు మన తండ్రి పరిపూర్ణుడైనప్పుడు మనం కూడా పరిపూర్ణత వైపు సాగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనాన్ని చూద్దాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరునో పరిపూర్ణులుగా ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన పరిపూర్ణుడు, ఆయనలో ఏ లోపము లేదు. నిజంగా ఎవరైనా ఈ లోకంలో పర్ఫెక్ట్ అనుకుంటే ఆ పర్ఫెక్ట్ ప్రభు అయిన యేసుక్రీస్తేనండి. కాబట్టి తండ్రి యొక్క కార్యము సంపూర్ణము చేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎందుకంటే తండ్రి అప్పగించిన ప్రతి దానిని ఆయన సమాప్తము అని క్లోజ్ చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే అపోస్తుడైన పౌలు గారిని మనం చూస్తే ఆయన కూడా అంటున్నాడు, నా పరుగు నేను కడముట్టించి తిని అన్నాడు. కారణం ఏంటంటే ఏదైతే అప్పగించబడిందో దాన్ని కంప్లీట్ చేశారండి, వాళ్ళు సంపూర్ణం చేశారు. కాబట్టి ఆయనలో ఏ లోపం లేదు. తన పిల్లల్లో కూడా అలాంటి లోపము లేని వారిగా జీవించాలి అను గుణాన్ని దేవుడు వెతుకుచున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అది నీ వలన రాదు, కానీ ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు ఆయన పరిపూర్ణుడు కనుక ఆయన నీలో జీవిస్తే నిన్ను కూడా పరిపూర్ణులుగా ఆయన మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి నేను చదువుతాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకునో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకునో తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దయచేసి గమనించినట్లయితే ఆయన యొక్క మహిమైదైశ్వర్యము, ఆయన యొక్క సంపూర్ణత మనలో సంపూర్ణము కావాలనని. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమలో మనం వేరుపారి ఉన్నట్లయితే పూర్తిగా క్రీస్తు స్వరూపములోనికి మనం ట్రాన్స్ఫార్మ్ కావాలండి. ఆయన స్వరూపం, ఆయన పోలికలు మనలో స్పష్టంగా కనిపించాలంటే ఆయన మనలో నివసించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు మనలో కోరుకునేది పరిపూర్ణత. కాబట్టి ఎందుకు అని అంటే ఆయన పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణులమై ఉండాలని ఆయన మనలో తన క్రియను ఆరంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ 15వ అధ్యాయము 27 నుండి నేను చదువుతాను. చూడండి, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెనో సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచినవాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి ఉన్నప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తము లోపరిచిన దేవునికి తానే లోబడెను. అంటే
సమస్తమును లోపరిచిన వానికి మనలను తీసుకుని వెళ్ళి ఆయన అప్పగించాడు. ఇప్పుడు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడో ఆ పని సంపూర్తి చేసి తన పనిని తుదముట్టించి ఆయన జ్యోతిర్మయుడయ్యను. అయితే ఆయన ఆత్మ ఇక్కడ నివసిస్తుంది. ఎందుకంటే మనలను కూడా సంపూర్ణతలో సంపూర్తి చేయటానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రియులారా, ఇంకా చెప్తూ వెళ్తే సమయం సరిపోదు. కానీ ప్రకటన 5 మీరు చదవండి, 9 నుండి 14 వచనాలు. A to Z ఆయనే, ఆదియు అంతము ఆయనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు ఆయనే. ఆయన సమస్తమును సంపూర్తి చేసి ఎలాగైతే పరిపూర్ణత సాధించాడో అలాగే తన వధువు సంపూర్ణత యందు నిలిచినప్పుడు, సంపూర్ణంగా క్రీస్తు స్వరూపంలోనికి వచ్చినప్పుడు, అప్పుడు ఈ వధువు రూపాంతరం ఉంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ మధ్యాకాశములోనికి కొనిపోబడుతుంది. ఆ పెళ్లి కుమారుని కలుసుకుంటుంది. ఆ స్థానము మనలో ఏర్పడు వరకు మనము ఆయన యొక్క గుణగణాలు మనలో సంపూర్ణమగులాగున మనము ప్రార్థన యందు, వాక్య ధ్యానము యందు, వర్తమానము గ్రహిస్తూ వాక్యానుసారంగా జీవిస్తే మనము క్రీస్తు స్వరూపములోనికి రూపాంతరం చెందుతాము. అప్పుడు క్రీస్తు బిడలముగా మనము ఆయన యొక్క సింహాసనములో ఆయనతో కూడా కూర్చుండేటటువంటి గొప్ప సంభవం మనం అనుభవించగలుగుతాం. అట్టి కృప ఈ వాక్యమును వినుచున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ పునరుద్ధాన దినములో నీ బిడలతో మీరు స్పష్టంగా మాట్లాడినందుకే నీకు వందనాలు. ఈ వాక్య భాగము ద్వారా నాయన వారి జీవితాలలో నాయన అనేకమైనటువంటి పొరపాట్లను విడిచి నాయన నీ పోలిక వారిలోనికి వచ్చేటంత వరకు ప్రసవ వేదనతో ప్రార్థించడానికి కృప దయచేయమని ప్రభా, ఈ వర్తమానము ప్రభా విన్నటువంటి ప్రతి బిడ్డ ప్రభా నీ కొరకే బ్రతకటానికి, నీకు సమర్పించుకోవటానికి సహాయం చేయమని, నీ ప్రత్యేకమైన కృపా కాపుదల దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.